నమస్తే, నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మన అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళకి రాఖీ కడతారు. నాకే కష్టం వచ్చినా, నాకే ఇబ్బంది వచ్చినా, అన్నా నువ్వు రావాలి, తమ్ముడు నువ్వు రావాలి, నాకు అండగా నిలబడాలి అని చెప్పేసి వాళ్ళ మనసులో కోరుకుంటూ, నువ్వు చల్లగా ఉండాలి, నీ ద్వారా మేము బాగుండాలని అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళకి రాఖీ కడతారు. మనం కూడా రాఖీ పండుగ రోజు అదే రకంగా వాళ్ళ చేత రాఖీ కట్టించుకొని వాళ్ళని దీవించి పంపిస్తాం. అన్నా తమ్ముళ్ళు చాలా మంది అక్కా చెల్లెల్ని, తన సోదరుల్ని బాగా కాపాడుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లకి బయట పరాయి ఆడపిల్లకి తేడాగా చూడటం వల్లే సమస్యలు. ఇక్కడ మన ఇంటి ఆడపడుచుని మనం ఎలా చూస్తామంటే చాలా చాలా జాగ్రత్తగా, కేరింగ్ గా చూస్తూ ఉంటాం. అదే కేరింగ్, ఆ జాగ్రత్త పరాయి ఆడపిల్ల మీద లేకపోవటమే సమస్యలకి ఈరోజు మూలం. మనం గమనిస్తూ ఉన్నాం. మనం చిన్నప్పటి నుంచి, అంటే నా వయసు 41, చిన్నప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నా. ఏదో ఒక సంవత్సరం ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది, చాలా ఘోరంగా. నాకు బాగా చెప్పినప్పుడే వచ్చిన టైంలో ఢిల్లీలో నిర్భయ అనే ఒక అమ్మాయిని బస్సులో అమ్మాయిని మానభంగం చేసి ఒక 6గురు బీరు సీసాలతో తన పర్సనల్ పార్ట్ మీద పొడిచి రాడ్డులు దూర్చి భయంకరంగా చెప్పుకోలేని విధంగా అమ్మాయిని మానభంగం చేసి చంపారు. అది ఇండియా మొత్తం అది స్ప్రెడ్ అయిపోయి చాలా అయ్యో పాప అనే విధంగా స్ప్రెడ్ అయిపోయింది. అది ఒక చట్టం కూడా వచ్చింది, నిర్భయ చట్టం అని. మనం ఆ ప్రాబ్లం జరిగినప్పుడు, ఎవరి మీద ఆడపిల్ల అత్యాచారం జరిగినప్పుడు అందరూ వీ వాంట్ జస్టిస్ అంటాం. అంబేద్కర్ గారి బొమ్మ దగ్గరికి వెళ్ళటం, వీ వాంట్ జస్టిస్, ఏ అమ్మాయికి అన్యాయం జరుగుతుందో అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి ఫోటో పెట్టి క్యాండిల్స్ తో మన ర్యాలీని చేయడం అనేది చేస్తున్నాం. తర్వాత దాన్ని వదిలేస్తున్నాం. తర్వాత కూడా అది ఆగిందంటే ఆగల. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి అని ఒక అమ్మాయి తీసుకుంటే, అమ్మాయి కూడా వెటనరీ డాక్టర్. ఆ అమ్మాయిని కూడా కొంతమంది తీసుకెళ్లిపోయి మానభంగం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. ఆ పిల్ల పేరు మీద దిశ చట్టం ఒకటి వచ్చింది. ఏదైతే బాగా పాపులర్ అయినందో అమ్మాయి పేరు మీద చట్టాలు తెస్తున్నారు, కానీ ఆడపిల్లకి న్యాయం జరగట్లా. ఇప్పుడు కలకత్తాలో ఈ అమ్మాయికి జరిగింది, మౌమిత అనే అమ్మాయికి జరిగింది. ఎంత దారుణంగా చంపారంటే ఈ అమ్మాయిని మనం గమనిస్తున్నాం. 10 రోజులుగా ర్యాలీలు చేస్తున్నారు, క్యాండిల్స్ ర్యాలీలు. అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర నుంచొని ఇవాన్ జస్టిస్ అంటా ఉన్నారు. మళ్ళీ కొన్నాళ్ళకి మనందరం మర్చిపోతాం. కానీ ఆడపిల్లకి ప్రొటెక్షన్ జరుగుతుంది, అమ్మాయికి న్యాయం జరుగుతుంది, జరగట్లా. సరే, ఈ అమ్మాయిది మరీ దారుణం. ఒక జూనియర్ డాక్టర్ కరోనా టైంలో చాలా మందిని ప్రాణాలు రక్షించిన డాక్టర్స్. నిజంగా వీళ్ళని మనం ఎలా చూడాలి తెలుసా? ఒక దేవుళ్ళలాగా, దేవతలా చూసుకోవాలి. కానీ నాటి పరిస్థితులు మర్చిపోయి క్రూరంగా మనం ప్రవర్తిస్తున్నామంటే నిజంగా చెప్పాలంటేనే చాలా బాధ అనిపిస్తా ఉంది. మనం చేయాల్సిన పని ఏంటంటే, పరాస్త్రీని కూడా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లని, అక్కని, చెల్లిని మనం ఎంత గౌరవంగా చూస్తామో అదే గౌరవం లేకపోతే బయట ఆడపిల్ల మీద మనసులో కామాంధుడు బయటకు వస్తాడు. ఇప్పుడు చట్టాల్లో మనం చూస్తా ఉన్నాం, భారతదేశంలో ఒక అన్యాయం జరిగితే, ఒక ఆడపిల్ల మీద కానీ ఏదో అన్యాయం జరిగితే వాళ్ళని అమ్మని రిమాండ్ తీసుకుంటారు. రిమాండ్ తీసుకొని ఒక మంచి లాయర్ని పెట్టుకొని వాడు బెయిల్ మీద బయటకు వస్తున్నాడు. వాడికి ఎటువంటి భయం కలుగుతుంది? వాడికి భయం కలుగుతుందా? అరే, తప్పు చేశాను, నాకు బెయిల్ వచ్చింది, 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో చూద్దాం, ఆ టైంలో మనం రక్షించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచనతో వాడు చేస్తున్నాడు. కానీ ఎమ్మటనే ప్రాబ్లం జరగగానే దాని మీద సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల జరుగుతూ ఉంది. భారతదేశంలో ఒక వ్యవస్థ ఒకటి ఉంది. 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, ఒక నిర్దోషి శిక్ష పడకూడదన్న చట్టం అనేది చాలా రాంగ్. ఎవరైతే తప్పు చేశాడో, ఎవరి మీద తప్పు జరిగిందని పడిందో నింద, ఎమ్మటనే వాడిని ఏం చేయాలంటే రిమాండ్ తీసుకోవాలి. వాడికి బెయిల్ ఇవ్వకూడదు, విచారించాలి. 15 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలి, మంచి ఆఫీసర్లను పెట్టి విచారించాలి. వాడు తప్పు చేశాడంటే ఎమ్మటి శిక్ష వేయాలి. మనం ఏం చేస్తున్నాము, వాడికి 40 రోజుల్లో 50 రోజుల్లో రిమాండ్ చేస్తున్నాం. వాడు ఏం చేస్తున్నా 40-50 రోజులు 3 నెలల్లో బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చినాక కోర్టు ద్వారా, లాయర్ ద్వారా వాయిదాల మీద ఇది ఛార్జ్ షీట్ పడి మళ్ళీ కోర్టులో వచ్చలేక 6 నెలలు 7 నెలలు సంవత్సరం పడుతుంది. అక్కడి నుంచి 14-15 ఏళ్ళు నడుస్తూ ఉంది.
శిక్ష పడినప్పుడు తప్పు చేసే భయం ఎలా అవుతుంది? తప్పు చేయగానే రిమాండ్ తీసుకొని విచారించి త్వరగా విచారించి వాడికి సరైన శిక్ష అయిపోతే మళ్ళా ప్రతి ఆడపిల్లకి జరుగుతూనే ఉంటుంది. ఇది ఖచ్చితంగా 100% జరుగుతుంది. న్యాయం జరగట్ల ఆడపిల్లకి. మనం అనుకుంటా ఉన్నాం 4 రోజులు బాధపడుతున్నాం, క్యాండిడేట్స్ ర్యాలీ చేస్తున్నాం, వీ వాంట్ జస్టిస్ అంటున్నాం, ఎక్కడ జస్టిస్ జరుగుతుంది? ఇప్పుడు ఈ పిల్ల విషయంలో మనం వాడు రిమాండ్ చేశారు. 9వ తారీఖు జరిగింది, 20వ తారీఖు అంతా 19వ తారీఖు అంటే 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లో అందరూ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, ఫేస్బుక్ లో పెడుతున్నారు, చాలా బాధపడతా ఉన్నారు. కానీ వాడికి ఇంకొక 40-50 రోజుల్లో వాడికి బెయిల్ వస్తుంది. బెయిల్ రాకూడదు. ఎవరైతే తప్పు చేశారో ఆ పిల్ల మీద దాదాపుగా 150 గ్రాములు విరి ఉందంట ఆ పిల్ల బాడీలో, శరీరంలో. అంటే ఆ శరీరం ఎంతమంది రేపు చేసి ఉంటారు? ఒక మనిషికి మినిమం ఎంత వస్తుంది? ఎన్నిసార్లు చేసి ఉంటారు? ఇవన్నీ ఒకసారి సీరియస్ గా ప్రభుత్వాలు చట్టాలు తీసుకోవాలి. ఈ భారతదేశంలో ఉన్న వ్యవస్థ చాలా చండాలం. ఇలాంటి జరగటం భారతదేశంలో జరుగుతుంది, ఎక్కడ జరగట్లా. దుబాయ్ లాంటి, సౌదీ లాంటి దేశాల్లో అయితే ఎవడైనా తప్పు చేస్తే 3 రోజుల్లో శిక్ష చేస్తారు. 3 రోజుల్లోనే 3 రోజుల్లో సీరియస్ గా తీసుకుంటారు. వాడిని పబ్లిక్ శిక్ష చేస్తారు. ఆ పబ్లిక్ శిక్ష అయిపోవటం వల్ల భయం కలగట్లా. ముందు తప్పు చేయాలంటే భయం కలగాలి, భయం కల్పించాలి ప్రభుత్వం. దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఏదైతే మా కలకత్తాలో జరిగిన అన్యాయం నిజంగా ఏ ఆడపిల్లకి జరగకూడదు. మన ఆడపిల్ల కానీ మనం అందరూ అనుకుందాం, మన ఇంటి ఆడపిల్ల మనం అలా చూసుకుంటున్నామో బయట ఆడపిల్లని కూడా మనం అలా చూసుకుంటే మంచి జరుగుతుంది. అంబేద్కర్ గారు సాక్షిగా చెబుతా ఉన్నా, దయచేసి వీ వాంట్ జస్టిస్ అంటాం కాదు. ఎవడో తప్పు జరిగిందో ఆ తప్పు జరిగిన శిక్ష పడేదాకా మనం చేయాలి, ర్యాలీలు, ధర్నాలు చేయాలి. మనం ఎమ్మట 3 రోజులు 4 రోజులు చేసి పక్కన పడేస్తే చట్టం కూడా దీన్ని లైట్ గా తీసుకొని వాడికి బెయిల్ ఇచ్చి బయటికి పంపించి మళ్ళీ వాడిని సమాజంలో పంపిస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. నేను తప్పు మాడితే క్షమించండి. కానీ రాఖీ పండుగ రోజు ప్రతి ఆడపిల్ల ఇంట్లో సంతోషంగా ఉంటున్నాం. ఇప్పుడు ఈ రోజు అమ్మాయి ఇంట్లో చాలా దుఃఖం ఉంది, కలకత్తా మౌమిత ఇంట్లో దుఃఖం ఉంది. కానీ ప్రపంచం మొత్తం ఈ రోజు రాఖీ కట్టి సంతోషపడుతున్నాం. ఈ రోజు సంతోషపడే రోజు కాదు, ఇది బాధపడే రోజు. ఖచ్చితంగా ఈ రోజు రాఖీ పండుగని అందరూ పక్కన పెట్టాలి. నేను అనుకుంటాను ఈ రోజు రాఖీ పండుగ చేయకూడదు. ఎందుకంటే భారతదేశంలో ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడుస్తుందంటే మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఏడ్చినట్టే. దయచేసి అర్థం చేసుకోండి, చట్టాలు మార్చండి. భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలకి నేను చెబుతా ఉన్నాను, మోడీ గారు దీని మీద మంచి నిర్ణయం తీసుకోండి, ఒక మంచి జీవో తీసుకురండి. రెండోసారి ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూసుకుని బాధ్యత మీ మీద ఉందని తెలియపరుస్తూ జై హింద్, జై భారత్.